ముందు మనం తెలుసుకోవాల్సింది మనకి పుట్టిన పిల్లల్ని అంటే దేవుడు వరంగా పుట్టొచ్చు. లేదంటే ప్రకృతి నియమానుసారం పుట్టొచ్చు పిల్లలు. కానీ మనము వాళ్ళని భగవంతుడి స్వరూపంగా, ఆత్మస్వరూపంగా భావించి వాళ్ళను బాధ్యతగా పెంచగలిగితే, పెంచితే నిజంగా అంటే ఇన్ని సార్లు నిజంగా అనే పదం వాడేస్తున్నాను. హ్మ్. మనలో ఉన్న అహంకారం, పొగరు, తర్వాత నేను, నాది అనే స్వార్థం అన్నీ మన కుటుంబ సభ్యులు దగ్గర నుంచి కుటుంబం నుంచి బయటకొచ్చి వస్తుంటాయి. అందుకే నీ కుటుంబంలోనే నువ్వు జ్ఞానం సంపాదించడం నేర్చుకో. ఏది నాది, ఏది ఇది, నాదంటే కొంచెం చనువుగా మాట్లాడటం, నాది కాని దాన్ని గౌరవంగా, మర్యాదగా మాట్లాడటం, ఇష్టం ఉన్నవాళ్ళని ఒకలాగా, లేనోళ్ళని ఒకలాగా, ఎక్కువ, తక్కువ స్థాయిని బట్టి మాట్లాడుతుంటారు కదా! నీ ఇంట్లోనే నిన్ను నువ్వు ఏ రోజుకి ఆ రోజు గమనిస్తూ నువ్వు మాట్లాడగలిగితే ఆధ్యాత్మిక స్థితి కాదు, ఏ బంధాలు నిన్ను పట్టుకోకుండా బాధ్యతగా ఉంటూ నువ్వు బయటకొచ్చేయగలవు. వాళ్ళ ఆత్మస్వరూపాలు నాకు పుట్టారు కదా! నేను ఆళ్ళ మీద పెత్తనం చేయొచ్చు, అధికారం చేయొచ్చు, నేను ఏం చెప్తే అది వినాలి అనే ఆలోచన కూడా వద్దు. బాధ్యతగా చెప్పాలి. అది కొంచెం అర్థమయ్యేలా సహనంగా, ఓర్పుగా చెప్పాలంటే ముందు మనం నేర్చుకుని ఉండాలి. నేను ఇంట్లోంచే మన బంధాలు విముక్తి కోసం ప్రయత్నం చేయొచ్చు అనే విషయం గురువుగారి ద్వారా తెలుసుకొని చెప్తున్నాను. మీరందరినీ గౌరవించండి. అలాగని అండి, గారు అని పిలవడం కాదు. ఆత్మతో గౌరవించండి. వాళ్ళంటూ వాళ్ళు పుట్టిన దానికి ఒక లక్ష్యం, కారణం ఉంది అనే విషయాన్ని గుర్తించి మీరు చెయ్యగలిగితే 100% మీరు బంధ విముక్తులవుతారు. బాధ్యతను పూర్తి చేస్తారు. మీ యొక్క ఆత్మ పరమాత్మలో చేరుకుంటుంది. దీనికోసం మీరేం పెద్దగా కష్టపడక్కర్లేదు. మీరు అంటే మనం, నేను కూడా. ఓం శ్రీ గురు రమణ.